ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పామును విసిరింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ ఈ మధ్యాహ్నం బస్సును ఆపే ప్రయత్నం చేసింది. అయితే డ్రైవర్ బస్సు ఆపలేదు. ఆగ్రహంతో తన చేతిలోని బీర్ బాటిల్ను బస్సుపై విసిరింది. దీంతో బస్సు ధ్వంసమైంది. బస్సు గొడవకు దిగినటువంటి డ్రైవర్ పై తన దగ్గరున్న పామును విసిరింది ఆ మహిళ. దీంతో డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు వచ్చి ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. స్నేక్ క్యాచర్లు పామును రక్షించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, సాయంకాలం సమయంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతానికి డిపోకి చెందినటువంటి బస్సు నల్లకుంట మీదుగా దిల్సుఖ్నగర్ చేరవలసి ఉంటుంది. విద్యానగర్ బస్ స్టాప్ కి చేరుకున్నటువంటి వెంటనే టర్నింగ్ దగ్గర ప్యాసింజర్ల కోసం ఈ వెహికల్ ఆగడము, అక్కడికి ఈ మహిళ కొంత ఆలస్యంగా రావడము, తిరిగి ఆ బస్సు వెహికల్ మూవ్ అవుతున్నటువంటి తరుణంలో ఒకసారిగా ఆవేశానికి లోనైనటువంటి మహిళ తన చేతిలో ఉన్నటువంటి ఒక బాటిల్ ని తీసుకొని బస్సు పైన దాడి చేయడము, బస్సు వెనక భాగం పూర్తిగా డ్యామేజ్ అయి ఉండడము. ఇమీడియట్ గా దాంట్లో ఉన్నటువంటి కండక్టర్, మిగతా ప్యాసింజర్లు అందరూ వచ్చి కూడా ఎవరైతే బస్సుపై దాడికి పాల్పడ్డటువంటి మహిళను పట్టుకొని ఆమెని క్వశ్చన్ చేయగా వివిధ కారణాల సమాధానాలు, పొంతన లేనటువంటి సమాధానాలు, నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో ఆమె పారిపోయేటువంటి ప్రయత్నం చేయడంతో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసినటువంటి కేసు కాబట్టి ఆ మహిళా కండక్టర్ తనని వదలకుండా గట్టిగా పట్టుకోవడము, ఈ పట్టుకున్నటువంటి తరుణంలో ఆ మహిళ మెడలో ఉన్నటువంటి బ్యాగ్ లో నుంచి పామును తీసి, సర్పంని తీసి ఒక్కసారిగా మహిళా లేడీ కండక్టర్ పైన విసరడంతో ఆ మహిళా కండక్టర్ చేతులు వదిలేయడం, అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్లంతా కూడా పరుగులు తీయడము, ఆ పాము అక్కడి నుంచి కూడా బస్సుని దాటుకొని వేరే ప్రాంగణంకి వెళ్లిపోవడంతో ఇమీడియట్ గా పోలీసులకు బస్ డ్రైవర్, కండక్టర్ ఇద్దరు కూడా ఫోన్ చేసి పోలీసులను పిలిపించి ఆ మహిళను అక్కడ పట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. తను మద్యం మత్తులో ఉంది, అన్కాన్షియస్ లో ఉంది. అందుకే ఈ రకంగా ప్రభుత్వ అధికారులతో ఎలా వ్యవహరించాలో తెలియనటువంటి మత్తులో ఉండి బస్సుపై డ్యామేజ్ చేయడంతో పాటు తను పాములు ఈ ఆటాడించేటువంటి మహిళ అయి ఉండడము, ఒకసారిగా తన బ్యాగ్ లో ఉన్నటువంటి ఆ సర్పాన్ని తీసి ఈ మహిళా కండక్టర్ పైన వేయడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై మహిళా కండక్టర్ అక్కడి నుంచి పరుగులు తీయడము, ప్యాసింజర్లంతా కూడా పరుగులు తీయడము, ఒకసారిగా భయానక సిచ్యువేషన్ అక్కడ నెలకొనడంతో అందరూ కూడా అవాక్కులోనై ఇమీడియట్ గా డైల్ 100 ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అందరు విట్నెస్ లని వీళ్ళు సేకరించి ఆ ఎవరైతే మహిళ పారిపోయిందో ఆ పారిపోయిన మహిళను కూడా పట్టుకొని ఆ పాముని రెస్క్యూ చేసి తిరిగి పోలీసులు వాటిని బంధించినట్టుగా తెలుస్తోంది. ఎందుకు ఈ రకంగా వ్యవహరించింది అనే దానిపై మాత్రం పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సర్వెంట్స్ డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం మత్తులో మహిళ వాహనాన్ని, ప్రభుత్వ బస్సుని ధ్వంసం చేయడము, అనంతరం ప్రశ్నించినందుకు తన చేతిలో ఉన్నటువంటి పాముని విసిరి భయానక సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు 3 సెక్షన్ల కింద మహిళ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శివ, అయితే ఈ రకంగా అంటే పామును కూడా ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అన్న దానికి సంబంధించి ఏమైనా సమాచారం సేకరించారా మహిళ దగ్గర? ఏకంగా పాము తీసుకురావడం ఏంటి, ఆ పాము విసరడం ఏంటి? ఈ మహిళను పట్టుకున్నప్పుడు మహిళా కండక్టర్ ఎందుకు బస్సుపై దాడి చేయాల్సి వచ్చిందంటూ కూడా దానిపై ప్రశ్నిస్తున్నప్పుడు తను వినకుండా పారిపోయేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ చేసినటువంటి విషయం కండక్టర్ కు తెలుసు కాబట్టి దాని ద్వారానే ఆ మహిళను పట్టుకునే ప్రయత్నం చేయడము, తన చేతులని కట్టేసి తను పారిపోకుండా పట్టుకునేటువంటి ప్రయత్నంలో మహిళ చాలా తెలివిగా వీళ్ళు వదలట్లేదంటూ కూడా తన చేతిలో బ్యాగ్ లో వేసుకొని ఉన్నటువంటి ఆ పామును తీసి మహిళా కండక్టర్ పైన విసరడము, ఆ పాము ఒక్కసారిగా కింద పడినటువంటి వెంటనే అక్కడి నుంచి కూడా తప్పించుకొని వేరే ప్రాంతాలు వెళ్లిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ ని అక్కడ ప్యాసింజర్లు అందరూ కూడా చూసి అక్కడ నుంచి కూడా పారిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఎందుకు అలా వ్యవహరించిందని అడిగినప్పుడు తను పాములు పట్టే, పాములతో రోడ్డు పైన భిక్షాటన చేసేటువంటి మహిళను అనే ఒక విషయాన్ని కూడా తనే నేరుగా ఈ కండక్టర్ కి, అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్లకు ఆ విషయాన్ని కూడా తెలియజేసింది. ఈ రకంగా సర్పాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము, ఆ సర్పంతో బెదిరించేటువంటి ప్రయత్నం చేయడము, ప్రభుత్వ ఆస్తి అయినటువంటి ఆర్టీసీ బస్సు పైన ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయడము, అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని విట్నెస్ ఇచ్చేటువంటి ఈ ఎవిడెన్స్ ఆధారంగా ఈ మహిళను ఇప్పటికే ఆధీనంలోకి తీసుకొని తన పైన కేసు నమోదు చేసి రిమాండ్ చేయనున్నారు. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ. చెప్పన్నా
మాది 107B/L దిల్షునా డిపో. విద్యానగర్ బస్ స్టాప్ లో మేము బస్ ఆపుకొని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము. టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ, ఆమె అక్కడ స్లో అవుతుంది, కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నాం అన్నట్టుగా మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాం. అంతట్లోపటే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల పగలగొట్టేసి బీర్ బాటిల్ పగలగొట్టేసింది. చూసిన విట్నెస్ ఉన్నారు. నేను టిమ్ము వేరే వాళ్ళకి హ్యాండిల్ చేసి అన్న కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా. ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది, ప్యాసింజర్లకు కూడా అంత తల నిండా అన్ని గ్లాసెస్ పట్టుకున్నా. మా ఇద్దరి మధ్యలో నాకు వదిలే బిడ్డ అంటే, చూడు పెద్దమ్మా నువ్వు కూర్చో, నువ్వు మా తల్లి లేకున్నావు, నువ్వు కూర్చోనే మనం కూర్చోబెట్టినా. అంతా తింటలేదు, చేతులు కట్టేసిన. ఆమెనైతే ఒక దెబ్బ కొట్టలేదు సార్, చేతులు కట్టేసి కూర్చోబెట్టినాక హాఫ్ అన్ అవర్ కి ఇప్పేసుకుంది. మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగు పెద్దమ్మా, మీ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ చేసి పిలిపిస్తా. డ్రైవర్ కి లాస్, ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు అంటే, నేను తాగినా నాకు కొట్టేసిన అంటే ఆమెనే ఒప్పుకుంటుంది. నేను కొట్టేసినా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా మీరు వేసింది సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు, నేను ఒక్కదాన్ని మనం పట్టుకున్నా. నాకు పాము ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా పాము మీరు వేసింది. కాకపోతే ఫిట్నెస్ చూడండి, వీళ్ళు ఉరికిరు, డ్రైవర్ ఉరికిరు, అందరూ అయినా నేను చేంజ్ చేసుకున్నాను. ఏం చెప్తుంది, నేను పాములు ఆడించుకునేటామను, మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం బలగొట్టినా అంటుంది. మేము ముందుకొచ్చి స్లో చేసినాం. అక్కడ ఐరన్ ఉంది కదా, ఆమెను అడగండి, మీరు చెప్తుంది. మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీర్ బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకే అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది, నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే. గ్లాస్ పక్కన కొట్టింది అనేసి ఈమె ఆమెను ఆపినందుకు ఈమె మీదకి పావిస్తుంది. ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు 6,000-7,000 వేస్తారు, మళ్ళీ డిపోస్ కూడా పెడతారు. మాకు ఇప్పుడు 8:30కి వెళ్లాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల, ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు. మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్. ఒక్కరు కొట్టి చంపుతున్నారు, ఇప్పుడు పాములు వదులుతున్నారు, రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు. మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళందరూ చూసిరు, పాము ఇసిరింది అయితే అందరు చూసిరు. ఇప్పుడు అది ఒక విష సర్పం, నాకేమన్నా అవుతుంది, రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి.